కొండ మీద ఇల్లుంది చూడండి, అక్కడెవరు ఉండట్లేదని నాకు అనిపిస్తోంది. పగలు రాత్రి ఎప్పుడూ ఉండరు. ఏంటది? ఏంటి ఇలా భయపెడుతున్నా? గాలి వీస్తే కూడా ఇలాంటి శబ్దమే వస్తుంది. నువ్వు చూసింది చెట్టు నీడ కూడా అయ్యిండొచ్చు. ఏంటి, నేను చెట్టు నీడని చూసి భయపడ్డానంటావా? సుజుకా, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకు దాని గురించి పెద్దగా తెలీదు, కానీ ఈ మధ్యనే నేను అటు వెళ్ళాను వైలెన్ క్లాస్ నుండి వస్తున్నప్పుడు. అసలే ఆ రోజు బాగా లేట్ అయిపోయింది. ఆ ఇంటి నుంచి ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. నిజంగానే వినపడ్డాయా? అరుపులను కానీ భయపడిపోకు. ఒకవేళ అది గాలి శబ్దం కూడా అయ్యిండొచ్చుగా. విషయం ఏంటో నాకు తెలీదు. నేను ఇందాకే చెప్పానుగా. కాదు, అది గాలి శబ్దం కాదు. అరే బండాడా, ఇప్పుడు అనవసరంగా కథలు చెప్పి మమ్మల్ని విసిగించుకో. కాదు, నిజం. నేను ఒక విషయం చెప్తాను, మీరు ఎవరికి చెప్పకండి. ఆ ఇంటి మీద యూఎఫ్ఓ దిగడం నేను ఒకసారి నా కళ్ళారా చూశాను. అయితే నేను చూసింది ఖచ్చితంగా ఏలియనే అయి ఉంటుంది. మళ్ళీ మీ కథలు మొదలెట్టేశారా? నా చోలో ఏమన్నా కాలీఫ్లవర్ కనిపిస్తోంది రారా. అయితే మేమిద్దరం చూసింది అబద్ధం అంటావా నోబితా? నీకెంత ధైర్యం? ఎర్త్ మీద ఎక్కడైనా ఏలియన్ సీక్రెట్ బేస్ ఉంటుందిరా. తిక్క మహల్లారా. అక్కడ ఏలియన్ ఉంది. నువ్వు ఛాలెంజ్ కి రెడీయా నోబితా? ఓకే, నేను రెడీ. మీరు రెడీయా? నువ్వు ఓడిపోతే 10 పంచులిస్తా. అదేం బాలేదు, 100 పెట్టుకుందామమ్మా. ఏంటి, నిజంగానా? ఆలోచించు. నేను ఓడిపోతే నాకు 100 పంచులు, నువ్వు ఓడిపోతే నీకు 100 పంచులు. అక్కడ ఏలియన్ బేస్ ఉందట. ఇల్లు చెప్తే నేను నమ్మేస్తానా? ఈ ఛాలెంజ్ లో గాని నేను గెలిస్తే జియానికి సునియోకి 100 పంచులు ఇస్తాను. ఒక కుమ్మేస్తాను. ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదేమో. వెళ్ళి డోరేమాన్ హెల్ప్ అడుగుదాం. డోరేమాన్ ఎక్కడున్నావు? నా బంగారం ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావమ్మా? ఇది చాలా క్రూషియల్ పార్ట్. సైలెంట్ గా ఉండు. ఈ ఫోటో ఏంటి డోరేమాన్? ద ఆటిక్. ఆటికా? ఇది ఆటిక్ నుంచి ఎలక్ట్రిక్ వేవ్స్ సెండ్ చేస్తుంది. నాకేం అర్థం కాలేదు. మన అదృష్టం బాగుండి మన ఇంట్లో రాట్సే లేవు. ఐఎమ్ హ్యాపీ. ఏంటి, ఇంట్లో ఎలుకలు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నావా? ఓకే, ఇప్పుడు నేను అన్మాన్డ్ ప్రోబ్ రాకెట్ ని పిలుస్తాను. అన్మాన్డ్ ప్రోబ్ రాకెటా? నేను వెళ్ళలేని ప్లేసెస్ కి దీన్ని పంపిస్తాను. ఇది ఒక రోబోట్. ఇది ఫోటోస్ తీసి ప్రతి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నిజంగానా? నాకు అర్థమైపోయింది. దీంతో ఏలియన్స్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం అనుకుంటున్నావు, అవునా? అక్కడ ఏలియన్స్ లేవని నాకు తెలుసు, కానీ ఏంటి అలా అంటున్నావు? అరే డోరేమాన్, ఈ కథ నువ్వు నమ్ముతున్నావా? నువ్విలా మాట్లాడటం ఏం బాగుండలేదు. నువ్వు ఇప్పుడు ఏలియన్ లాగే ఉన్నావు. క్షమించండి, మిమ్మల్ని అనవసరంగా ఈ ప్రమాదంలో ఇరికించాను. అబ్బే అదేం కాదు, నేనలా అనుకోవడం లేదు. సరే నోబితా, కాసేపు విశ్రాంతి తీసుకో. మనం తర్వాత బయలుదేరుదాం. అయితే పెద్ద సమస్య. ఇప్పుడు ఏం చేద్దాం? మనం దాక్కోవడానికి ఇక్కడ వేరేదైనా చోటుందా? షిజుకా, ఇప్పుడేం చేద్దాం? నాకు చాలా భయంగా ఉంది. టేప్, ఆ సూట్ కేసు ఎక్కడుంది? వెంటనే తీసుకురా, వెళ్ళు. సరే, ఈ ఆలస్యం చేయకుండా అందరూ ఇందులోంచి బయటికి వెళ్ళండి. అలాగే. సాపియో, నువ్వు కూడా రా. నేను రాను. మా నాన్నగారి పరిశోధన కేంద్రాన్ని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది. అదేం కుదరదు. నిన్ను ఇక్కడ వదిలి మేం వెళ్ళాం. మనం అందరం కలిసి భూమికి వెళ్దాం. త్వరగా వాళ్ళని పంపించు, ట్యాప్. తెరుచుకో. నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, ట్యాప్. నేను ఎంతవరకు పోరాడగలనో నాకు తెలియలేదు, కానీ ఆ మానవుల ఆశీస్సులతో నేను పోరాడతాను. జియాన్, సునియో, డోరేమాన్.
మానవుల ఆహారం తీసుకొచ్చాను, పరిశోధన చెయ్యండి. దానికి అవసరం లేదు. నువ్వు ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నావుగా. పని ప్రారంభించండి. ఇది ఒక పనికి మాలిన పని. ప్రయోజనం లేని ఆ మానవులకి రోజు ఆహారం తీసుకొస్తున్నారు. అవును, ఇది పనికి మాలిన పనే, కానీ వాళ్ళని అంతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి అంతం చేయడానిక? సునియో ఏమంటున్నారు? సునియో పారిపోదాం. ఆగండి. ఆగు, నీకే చెప్పేది. సునియో భలే అదరగొట్టావు. జియాన్, నేను ఊరికే గోకాట్ ని స్టార్ట్ చేశాను అంతే. దీన్ని ఎలా ఆపడం? ఎంతో తేలిక, నేను చూసుకుంటాను సునియో. నేను ఇక్కడికి రాకుండా అక్కడే చాలా రోజులు ఉండిపోయాను. అమ్మ కోపం వచ్చిందేమో. ఇప్పుడేం చెయ్యాలి? డోరేమోన్ వచ్చాడో లేదో చూద్దాం. డోరేమోన్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ పక్క మీద పడుకుంటే ఎంత కోప్పడేవాడివి. నా ఏకాంతాన్ని భంగపరుస్తున్నావు నువ్వు. నీ గురించి నాకు బాగా తెలుసు. నీ పాదాల దగ్గర 4D డస్ట్బిన్ ఉంటుంది. దిండు కిందేమో దిండు కింద భలే. షిజుకా షిజుకా, నాకు ఒకటి దొరికింది. నేను ఇంట్లోకి వెళ్తున్నాను. సరే, నాకు ఒకటి దొరికింది చూడు. ఏంటది? ఇదిగో. క్లాత్ కదా? అది కాదు షిజుకా, పాకెట్. ఇది డోరేమోన్ స్పేర్ పాకెట్. రా షిజుకా, రా రా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇందులో ఉండే 4D స్పేస్ డోరేమోన్ పాకెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనం ఇందులోకి ప్రవేశిస్తే? అవును, మన డోరేమోన్ పాకెట్ లో నుంచి బయటికి వస్తాం. అయితే వెంటనే వెళ్తాం పద నోబితా. అరే ఇదేంటి? నీళ్ళు అక్కడి నుంచి వచ్చాయి. అయితే డోరేమోన్ నీళ్ళలో ఉన్నాడనమాట. అమ్మయ్యా, కనీసం ఈ విషయమైనా తెలిసింది. ఇప్పుడేం చేద్దాం? అప్లై లైట్. ఇదేంటో తెలుసా? దీని సాయంతో సముద్రంలోనూ అంతరిక్షంలోనూ ఎక్కడైనా సరే. నువ్వు ఏమీ వివరించనక్కర్లేదు. సరేలే షిజుకా. ఇదిగో, ఇప్పుడు నాకు చూపించు. అలాగే. సరే, ముందు నేను వెళ్తాను షిజుకా. విడిపోతుంటే వింటానుభూతి, గడిచే ప్రతి క్షణం మధురమే, అందరూ కలకాలం ఆనందంగా. డోరేమోన్, నిన్ను చూడాలనుకున్నాను. డోరేమోన్, ఇక నిన్ను ఎప్పటికీ కలవలేనేమోనని భయపడ్డాను. డోరేమోన్, తను విరిగిపోయినట్టున్నాడు. ఏదో ఒకటి చేయి నోబితా. నేను ఇప్పుడు ఏం చేయగలను? ఒక్క నిమిషం ఉండు. మినీ డోరా, ఇది తనని బాగు చేస్తూ లైట్ తో దీన్ని చిన్న చేసేస్తాను. సరే, ఇప్పుడు లోపలికి వెళ్ళి బాగు చేయి. నిన్నెంతో కష్టపడి కనిపెట్టాను. నీకేం కాలేదు కదా డోరేమోన్? దాసునియో, మనం ఆ ఫ్లైట్ లో వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి త్వరగా బయటపడాలి.
సునియో నీకు నడపడం వచ్చుగా? ప్రయత్నిస్తానుండు. భలే భలే స్టార్ట్ అయింది. అదరగొట్టేస్తున్నావు సునియో. భలే సునియో, చాలా బాగా నడుపుతున్నావు. ఇది నాకు చాలా తేలిక. అరే డోరేమాన్, ఇంతకీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? డోరేమాన్ ఇలా చూడు, నేను నీకు ఎవరో తెలుస్తోందా? నోబితా నువ్వా? చాలా సంతోషం. షిజుకా, నువ్వు కూడా వచ్చావా? నీకేం కాలేదు. భలే భలే. ఇద్దరు నన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చారు కదా. మినీ డోరా నిన్నిప్పుడు బాగు చేసింది డోరేమాన్. ధన్యవాదాలు. ఇప్పుడు మనకి ఎంతో సమయం లేదు. శాపియో తన స్నేహితులతో. ఏమన్నా సాపియోనా? అది చాలా పెద్ద కథ. ఇప్పుడు నీకు చెప్పేంత సమయం లేదు. మన బ్రికిన్ దీవికి వెళ్ళాలి. పద డోరేమాన్. అలాగే, నా దగ్గర ఒకటి ఉంది. మనకి కావాల్సింది సేఫ్ రెస్క్యూ బోట్. ఇందులో బ్రికిన్ దీవికి వెళ్తామా? అదెలా? మీ చేతుల్ని ఈ సీసా మీద పెట్టండి. త్వరగా నేను చెప్పినట్టు చెయ్యండి. బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. ఎలాంటి కెరటం ఎదురైనా ఈ సీసా మనల్ని గమ్యానికి చేరుస్తుంది. హే డోరేమాన్, కాస్త వేగంగా వెళ్ళేట్టు చేయవా? దీంతో తెడ్డు వేస్తే వేగంగా వెళ్తాం. ఇది చాలా బోరుగా ఉంటుంది. అలా అంతా అనకూడదు. ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. అది విమానం. అది ఖచ్చితంగా ఆ రోబోట్ యుద్ధ విమానం అయి ఉంటుంది. ఈ సీసాని వాళ్ళు కనిపెట్టారంటే. నువ్వేం బాధపడకు. బయట నుంచి ఈ సీసా ఖాళీగానే కనిపిస్తుంది. ఏ సునియో, మనం నిజంగా బ్రికిన్ దీవికే వెళ్తున్నామా? అంటే మనం ఉత్తర దిశగా వెళ్తున్నామని తెలుసు, కానీ